పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమాని ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో ఆసక్తి అనేది పెరిగింది. ఇక బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు ఎలా ఉంటాయని, పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యధిక వసూలు సాధిస్తుందా లేదా అని ఆసక్తి అయితే పెరిగింది. ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే కాటమరాయుడు సినిమాని సుమారుగా 70 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక 2017 సంవత్సరంలో ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా 59.20 కోట్ల రూపాయల షేర్ను, 97.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అజ్ఞాతవాసి సినిమాను 70 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించగా 55 కోట్ల రూపాయల షేర్ను వసూలు చేసింది. అయితే ఆ టాక్తో కూడా ఈ రేంజ్ వసూళ్లంటే పవన్ స్టామినా బాక్సాఫీస్ వద్ద ఏంటనే తెలియజెప్పింది. వకీల్ సాబ్ చిత్రం 120 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించగా 137 కోట్ల రూపాయల గ్రాస్ను, 84 కోట్ల రూపాయల షేర్ను వసూలు చేసింది. ఇక పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ను మినహాయించి 75 కోట్ల రూపాయల బడ్జెట్తో భీమ్లా నాయక్ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 92 కోట్ల రూపాయల షేర్ను, 192 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే తక్కువ టికెట్ రేట్లతో కూడా ఈ మూవీ భారీ కలెక్షన్స్ అయితే సాధించింది. ఇక పవన్ నటించిన బ్రో చిత్రాన్ని 80 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించగా 64 కోట్ల రూపాయల షేర్, 115 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా టికెట్ రేట్లను పెంచి పుష్ప, కల్కి సినిమాల స్థాయిలో ఈ సినిమా రేట్లను నిర్దేశించారు. అయితే పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా రికార్డు కొల్లగొడుతుందని ట్రేడ్ భావిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ కెరీర్లో 100 కోట్లకు పైగా షేర్ సాధిస్తుందని ట్రేడ్ అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ద్వారా అయినా పవన్ కళ్యాణ్ 100 కోట్ల మైలురాయిని దాటుతారో లేదో చూద్దాం.